వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో అది కేవలం ఆయన కృప. మీరందరూ కూడా దేవుని నామంలో 11వ మాసంలో ఈ చలికాలంలో దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇంకా ముందుకు నడిపించాలని, విశ్వాస జీవితంలో స్థిరులుగా ఉండాలని మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నేను నా కుటుంబం ప్రార్థన చేస్తున్నాను. నా గురించి, మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు చూసుకుందాం. ఒక్క నిమిషము మనం దేవుని వాక్యము చూసుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 2వ వచనంతో, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమములను, కృపాములను, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినాయన. నీ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి ఇంకనూ మేము ఎలాగా ముందుకు సాగిపోవాలనో, విశ్వాస జీవితంలో, నిరీక్షణలో మేము ఎలా సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని, మాతో మాట్లాడమని, నాతో మాట్లాడమని, నా ద్వారా వినిచిన వారితో మాట్లాడి మమ్మల్ని ఇంకా అట్టి ప్రకారం నడిపించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి క్రమంగా ఎదుకొచ్చినాం తండ్రి. ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడు. ఏమని మొదటి వచనం చూసుకుంటే, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును, సెల్వారును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఎవరెవరికి? పౌలును, సెల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానము మీకు కలుగును గాక అని రాయబడింది మాట. రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అయితే ఈయన ఏం చెప్తున్నాడు ఈ సంఘానికి? విశ్వాసంతో కూడిన మీ పని, వీళ్ళ బోధ ఎలా ఉందంట, వీళ్ళు ప్రేమతో సువార్త చాటారు. ఇక్కడ ఏమంటున్నాడు? దైవశక్తి, పరిశుద్ధాత్మ శక్తితో మరియు లోతైన దృఢశక్తితో వచ్చిందంట ఆ సువార్త. వీళ్ళకి వచ్చిన సువార్త, పౌలు ద్వారా వచ్చిన సువార్త సంఘాలకి. సువార్తను తెస్సలోనికీయులు స్వీకరించారు. ఎవరు స్వీకరించారు? తెస్సలోనిక సంఘస్థులు స్వీకరించారు. ఎలాంటి బోధ? దైవిక శక్తి, పరిశుద్ధాత్మ మరియు లోతైన అనుభవంతో, దృఢ నిశ్చయంతో వచ్చిన సువార్త ఇది. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సంఘస్థులు స్వీకరించారని వివరిస్తుంది. ప్రతిస్పందనగా వారు పౌలు మరియు ప్రభు అనుచరులయ్యారు. దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ సువార్తను వాళ్ళు అంగీకరించి దాన్ని స్వీకరించి ప్రభు అనుచరులు మరియు పౌలు మరియు ప్రభుకు అనుచరులైనట్టుగా ఈ వాక్యం చెప్తోంది. ఎన్నో ఇబ్బందులు, బాధలు, హింసలు, గొప్ప బాధ ఉన్నప్పటికీ వాళ్ళ ఆనందంతో ఆ వాక్యాన్ని స్వీకరించారు. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆనందంతో ఆ వాక్యాన్ని స్వీకరించారు. ఇది సువార్తకి శక్తికి, ఏ శక్తి? సువార్త శక్తికి రుజువుగా పనిచేసిందంట. ఇది క్రీస్తును అనుసరించే మరియు ఆధ్యాత్మిక ఆనందం. ఏమానందం? ఆధ్యాత్మిక ఆనందంతో. ఎవరిని అనుసరించే? క్రీస్తుని అనుసరించే ఆధ్యాత్మిక ఆనందంతో పరీక్షలు, బాధలు భరించి రూపాంతరం చెందే జీవితాన్ని చూపిస్తోందంట. మరి ఈ రాత్రికాల సమయంలో మనం ఎలాంటి దృఢ నిశ్చయంతో, లోతైన అనుభవంతో ఉన్నామా? ఆ సువార్తను, తెస్సలోనికీయులకు రాసిన సువార్త అలాగే పరిశుద్ధాత్మతో, లోతైన దృఢ నిశ్చయంతో మన దగ్గరికి కూడా మనం బోధించిన వాళ్ళు రక్షణ ఆనందంలోకి రావడానికి అలాంటి వాక్యాన్ని బోధించిన వారిని, క్రీస్తుని అనుసరించి ఆ వార్తను, మనం సువార్తను అంగీకరించి క్రీస్తుని అనుసరించి నడుస్తున్నామా?
మనం గ్రహించుకోవాలి. మన కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, వేదనలు, శ్రమలు, శోధనలు వీటన్నిటిలో కూడా మనం నిబ్బరంగా స్థిరముగా ఉండి గొప్ప ఆనందంతో ఆ వాక్యాన్ని వాళ్ళు ఎలా స్వీకరించారో మనం అలా స్వీకరిస్తున్నామా? ఇది సువార్త శక్తికి రుజువుగా పనిచేస్తుందంట. అంటే సువార్త అంగీకరించిన శక్తికి రుజువుగా వాళ్ళకి పనిచేసింది. మరి మనం కూడా రుజువుగా దేవుని వాక్యాన్ని అంగీకరించి మన జీవితాల్లో అనేకమైన సాక్ష్యాలు పొందుకున్నాము. శ్రమల నుంచి విడుదల పొందుకున్నాము. కష్టాలు, బాధల నుంచి లోతైన అనుభవంలోకి నడిపించబడ్డాము అన్న ఆనందం, ఆధ్యాత్మిక లోతు నీకు, మనకి, మనందరికీ ఉందా? పరీక్షలను భరిస్తున్నామా, తట్టుకుంటున్నామా, రూపాంతరం అనుభవంలోకి వెళ్తున్నామా? మన జీవితాలు అలా రూపాంతరం చెందుతూ దినదినము జీవితాన్ని, అంటే రూపాంతర జీవితాన్ని మనం చూపిస్తూ ముందుకు నడుస్తున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన. ఇంకా తర్వాత ఏమంటున్నాడంటే, తర్వాత వచ్చిన ఏలయనగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చి ఉన్నది. సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్నది అని వాక్యం చెప్తోంది. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? సువార్త కేవలం మాటలతో కాదు, క్రియలతో చూపించారు. కేవలం మానవ సందేశం కాదు, మనుషులు ఇచ్చిన సందేశం కాదు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చిన దైవిక శక్తి సంబంధమైన సువార్త అది కాదు. కానీ శక్తితో, పరిశుద్ధాత్మతో మరియు పూర్తి దృఢ నిశ్చయంతో అందించబడిన సువార్త మనం కూడా గైకొన్నాం. తెసలోనిక సంఘస్థులు ఎలాగా పౌలును కూడా అనుసరించారు. మన ప్రభువును అనుసరించి మనకి బోధిస్తున్న పరిశుద్ధాత్మ లోతైన దృఢ నిశ్చయంతో మనకు బోధిస్తున్న పౌలు యొక్క బోధన మనం అంగీకరిస్తూ ముందుకు సాగుతున్నాము. మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి సువార్త అంట ప్రేమతో బోధించాలి. సువార్త విశ్వాసము, మనం విశ్వాసంతో బోధించాలి. నిరీక్షణతో బోధించాలి. ఓర్పు, అందరూ ఒకసారి వినేసి అంగీకరించరు, మరి ఓర్చుకోవాలి. వాళ్ళు లాగలాగనే సువార్త వాళ్ళకి అందించాలి. ఓర్పు అంటే మన జీవితాల్లో వచ్చే కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానములు, దూషణలు ఇవన్నీ కూడా మనం సహించుకుంటూ, ఎందుకంటే ప్రభు మనకు నేర్పిస్తూ ఉంటారన్నమాట. లోతైన అనుభవంలోకి దృఢ నిశ్చయంతో పట్టుదలతో విశ్వాసంతో సాగిపోవడానికి మనకి ఓర్పు చాలా అవసరం. ఇంకా శక్తి మాట చేత కాదు, దేవుని యొక్క శక్తితో పరిశుద్ధాత్మతో వాళ్ళు బోధించినట్లుగా, మరి ఓన్లీ నోటి మాటలు కాదు, హృదయాంతరంగంలోంచి సువార్త పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బోధించిన సువార్త, మరి దృఢ నిశ్చయంతో బోధించిన సువార్త, మరి ప్రార్థనా జీవితం కలిగిన సువార్త, విజ్ఞాపన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు వాళ్ళు. ఆ బోధ విన్నందుకు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. మీకు కూడా, పౌలు అనుచరులకి కూడా మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము, మీ గురించి విజ్ఞాపన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నామని ఆ సంఘస్థులు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. మరి మనం ఎలాగున్నాము? మనం నిరీక్షణ కలిగి ఉన్నామా? ఓర్పు కలిగి ఉన్నామా? మాటతోటి కాక దృఢ నిశ్చయంతో పరిశుద్ధాత్మ శక్తితో మనము సువార్త బోధిస్తున్నామా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? మన బోధలో సువార్త ఉందా? మన సువార్తలో ప్రేమ ఉందా? విశ్వాసము, నిరీక్షణతో బోధిస్తున్నామా? విజ్ఞాపన కృతజ్ఞత చెల్లిస్తూ మనము అనేక మంది గురించి ప్రార్థిస్తూ ఉన్నామా అన్నది మనం పరీక్షించుకోవాలి. అందుకే అంటున్నాడు, ఏలయనగా దేవుని వల్ల ప్రేమబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. అటువంటి బోధ వాళ్ళు చేశారు. మనం కూడా ఆ పత్రికలో ఆ బోధలు విని మనం పరిశుద్ధ గ్రంథాల్లో అనేకమైన మర్మాలు మనం తెలుసుకుంటూ, మనము చదువుతూ దానిలో సాగిపోతున్నాం. కాబట్టి మన దృఢ నిశ్చయంతో, ప్రేమతో, నిరీక్షణతో, ఓర్పుతో, మాటతో, శక్తితో, పరిశుద్ధాత్మతో, మాటతో మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో, దృఢ నిశ్చయంతో, ప్రార్థన, విజ్ఞాపన కృతజ్ఞతాస్తులు చెల్లించుతూ దేవుల్లో మనం విశ్వాస జీవితంలో, ప్రేమ జీవితంలో, ఆయన యొక్క ప్రేమలో మనం ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం అన్ని హెచ్చరిస్తోంది. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి, ఆయన మనకి కొన్ని విషయాలు క్లుప్తంగా బోధించిన విధానం బట్టి
ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడున్న ప్రేమమైన కృపామైన దయామయుడైన ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాస్తానికి వచ్చిన ఆయన నీ వాక్యాన్ని మాకు నాయన బోధించిన విధానం బట్టి, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాట మాత్రం కాక ప్రేమతోనూ విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత చెల్లిస్తూ ఎల్లప్పుడూ మా గురించి మాత్రమే కాకుండా సంఘస్థుల గురించి అనేక మంది గురించి ప్రార్థిస్తూ దృఢమైన విశ్వాసంతో నిశ్చయంతో ముందుకు సాగిపోయే మంచి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయే కృపాని గురించి మీరే సహాయం చేసి మహింపద్మని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వరకు నీ పదాలు పట్టుకుని అతి మిక్కులంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. మరొక వీడియో ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకుంటా. అంతవరకు మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నారు. అలాగే ఇంకా నన్ను బలపరచాలని ప్రోత్సహించాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.